మిగతా ఇప్పుడు ఎలన్ మాస్క్ కానీ మిగతా వాళ్ళు కానీ ఇంత పెద్ద సంపన్నులైనా సరే వాళ్ళంతా కూడా ఇవాళ ఎవరి కంట్రోల్లో ఉన్నారు? ఖచ్చితంగా అమెరికన్ కంట్రోల్లోనే ఉన్నది వ్యాపారం అంతా కూడా. సో కాబట్టి ఇలా ప్రపంచాన్ని అమెరికా వేలుతుందంటే బికాస్ ఆఫ్ డబ్బు, బికాస్ ఆఫ్ ఆ ఉత్పత్తి చేస్తున్న వ్యాపార వస్తువులు ఏవైతే ఆయుధ ఆయుధ సామాగ్రి, ఆ ఆయుధ సామాగ్రిని అమ్ముకోవడానికి ప్రపంచంలో యుద్ధాలు క్రియేట్ చేసేది అమెరికానే, యుద్ధాలు ఆపేది అమెరికానే. కాబట్టి ఇలా అమెరికాను మనం ట్రంప్కి నోబెల్ ప్రైజ్ వస్తుంది ఇవ్వాలని చెప్పేసి పాకిస్తాన్ తీర్మానం అనేది ఒక అదేంటంటే పాకిస్తాను మొన్ననే కదా అమెరికా పాకిస్తాన్కి ఇచ్చిన ఆయుధాలు కానీ లేదంటే ఇతర సామాగ్రి కానీ. కాబట్టి ఇట్లాంటి వ్యాపారం లాబ్ధి కోసము లేదా తమ అవసరాల కోసమే ఇవాళ అమెరికాను పొగుడుతుంది ట్రంప్ను నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేసింది. అదొక అపహాస్యం. మొత్తం పాకిస్తాన్ పౌరులు ఎవరు కూడా దాన్ని స్వాగతించట్లేదు. పాకిస్తాన్ పౌరులు ఎవరు కూడా ఇవాళ అమెరికా చేసింది బాగుంది, అద్భుతంగా చేసింది అనట్లేదు. కాబట్టి ప్రజలకు తెలుసు వాస్తవం అమెరికా ఏంది అనే విషయాలు ప్రజలకు తెలుసు. కాబట్టి యుద్ధం ఆగిపోయింది అని ఆయన చెప్పినంత మాత్రం ఆగది, లేదా కొనసాగుతుందని ఆయన చెప్పినంత కొనసాగడం ఉండదు. కాబట్టి వాళ్ళ రష్యా యుక్రెయిన్ ప్రయోజనాలు, వాళ్ళ ప్రయోజనాల వల్ల, అలాగే చుట్టుపక్కల దేశాల యొక్క అంతర్గత విధానాల వల్ల జరుగుతుంది. వాళ్ళ ఎందుకు ఇజ్రాయెల్ అంత బలంగా దాడి చేయాల్సి వచ్చిందంటే తన ఆత్మరక్షణ కోసం. ఇజ్రాయెల్ ఇవాళ అమెరికా సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా దాడి చేయాల్సిందే, లేదా బ్రిటన్ సపోర్ట్ ఇచ్చినా చేయకపోయినా దాడి చేయాల్సిందే. ఎందుకంటే రేపు అక్కడ అణ్వాయుధాల ముప్పు ఇజ్రాయెల్ ఫస్ట్ ఉంటుంది. అక్కడ ఇరాన్ కనుక కంప్లీట్ గా అణ్వాయుధాలను తయారు చేసుకొని బలంగా తయారైతే ప్రధానంగా ఫస్ట్ దెబ్బ పడేది ఎవరి మీద అంటే ఇజ్రాయెల్ మీద. కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో డిఫెన్స్ చేసిన పరిస్థితులలో ఇవాళ కొలాప్స్ చేశారు. అక్కడ ఉన్న సైంటిస్టులను చంపేసిండ్రు, అక్కడ అణ్వాయుధాలను మొత్తం నాశనం చేసేసిండ్రు. ఇవాళ అక్కడ మళ్ళీ శ్మశానం అంటే అక్కడ మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ చేయాలంటే యురేనియన్ తరలించారు ఆల్రెడీ. అక్కడికి వెళ్ళి కూడా తరలించింది ఇరాన్. కాబట్టి మళ్ళీ యురేనియం తీసుకొచ్చి మళ్ళా పరిశోధనలు చేయాలంటే అంత ఇప్పుడు జరిగే పని కాదు. కాబట్టి ఇలా ఇవన్నీ అంత రిపోర్ట్ వచ్చిన తర్వాతనే అక్కడ ఇప్పుడు ఏం యుద్ధం జరిగే పరిస్థితులు కనబడతలేవు. కాబట్టి ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు. కాబట్టి ఇవాళ ట్రంప్ అనేవాళ్ళు వచ్చేసి ఇట్లాంటి ప్రకటనలు తగ్గింది. ఇక సీజ్ ఫైర్ అమెరికా ప్రకటించిన తర్వాత రెండు దేశాలు శాంతియుతంగా ఉంటాయనుకుంటే మళ్ళీ మొదటికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. సో ఈ రెండు దేశాల వ్యవహారం రాను ఎటుపోబోతోంది. ఇది మిగతా భారతదేశంతో పాటు మిగతా ప్రపంచ దేశాలపైన ఎట్లాంటి అంశాలు పడబోతున్నాయి, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఒక చర్చ అయితే నడుస్తోంది. మనతో పాటు జివిఆర్ శాస్త్రి గారు కూడా జాయిన్ అయ్యారు. శాస్త్రి గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. నమస్తే. కాల్పుల విరమణ ఒప్పందం నెరవేరిందా, లేదంటే ఇది కేవలం ట్రంప్ వరకే పరిమితమైందా? ఇరాన్ ఇజ్రాయిల్ విషయంలో ట్రంప్ చేతులెత్తేసారా, ఇక ఇజ్రాయిల్నే తేల్చుకోమని చెప్పేసి ట్రంప్ చెప్పారనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు శాస్త్రి గారు? అంటే మేము ఎలా చూడాలని కాదండి, అమెరికా ప్రజలు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు, అమెరికా ప్రజలు, అమెరికా దేశం దివాలా తీసిన దేశం. అది ఆర్థిక వ్యవస్థలో ఒక ఆర్థికవేత్తగా చెప్పాలంటే అది పూర్తిగా దివాలా తీసేసిన దేశం. అది వాళ్ళు 30 ట్రిలియన్ ఎక్స్టర్నల్ డెప్ట్, కాస్ట్ ఆఫ్ సర్వీస్ డెప్ట్ ఉంది 3 ట్రిలియన్ పైన. వాళ్ళకు వచ్చే ఆదాయం 4.5 to 5 ట్రిలియన్. అది వాళ్ళు సస్టైన్ అవ్వలేరు. ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టుకోవాలి. అందుకే ఆయన ట్రేడ్ అండ్ టెరిఫ్ అని పెట్టుకున్నాడు. అని ఏంటి, నా వల్ల కాదు, నేను ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ చేయలేను, రెవెన్యూ రిఫార్మ్స్ ఇన్కమ్ రిఫార్మ్స్ చేయలేను, నాకున్న ఆప్షన్ ఏంటంటే రెవెన్యూ రిఫార్మ్స్. ఇప్పుడు మీకు ఇజ్రాయెల్ ఉంది, ఇజ్రాయెల్ ఏంటి, బ్యాంక్ కరప్ట్ కంట్రీ. ఇజ్రాయెల్ ఈజ్ ఎ బ్యాంక్ కరప్ట్ కంట్రీ. ఎందుకంటే మీకు మొత్తం కంప్లీట్ గా బ్యాంక్ కరప్ట్. మీకు ఇజ్రాయెల్ ఉంది చూసారా, అది మొత్తం బ్యాంక్ కరప్ట్. అది శాస్త్రి గారు సిగ్నల్ ఇష్యూ ఏదో ఇబ్బంది అవుతుంది. ఐ థింక్ బ్రేక్ వస్తుంది. ఇస్ ఇట్ ఓకే? ఇట్స్ బెటర్ దెన్ బిఫోర్. ప్లీజ్ కంటిన్యూ. సో నేను చెప్పాను ఏంటంటే, మీరు ఒక యుద్ధ నీతి అనేది ఎప్పుడు వచ్చేది? మన దగ్గర ఆర్థిక వనరులు ఉన్నాం. ఇప్పుడు యుద్ధం నెగ్గి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ ఇంపార్టెంట్, యుద్ధం ఇంపార్టెంట్ కాదు.
యుద్ధం నెగ్గిన తర్వాత ఎవరి కోసం యుద్ధం నెగ్గానని బాధ 7 రోజులు వచ్చేసాయి. ఇప్పుడు దేనికి యుద్ధం నెగ్గామన్నది చెప్పుకోలేని పరిస్థితి మంది. యుద్ధం దేనికో అర్థం అవట్లేదు. మీరు వాళ్ళు ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ ఆన్ ఇజ్రాయెల్ ఏముంటది? ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ఇరాన్ నుంచి ఒక ఆల్రెడీ 25-30 న్యూక్లియర్ బాంబ్స్ రష్యా నుంచి వాడు తెచ్చుకుని ఉంచుకున్నారు. అది వీళ్ళకి తెలిసేది. రష్యా దగ్గర 3,000 పైన ఆటం బాంబ్స్ ఉన్నాయి. దానికి 25-30 తెచ్చుకుని ఉంటారు. పాకిస్తాన్ నుంచి సౌదీ అరేబియాలు పట్టుకెళ్ళిపోయారు కదా. సో దాని వల్ల ఏమైంది? ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ ఎంతమందిని ప్రీఎంప్టివ్ స్ట్రైక్ చేస్తారు? ఇక్కడ పాయింట్ ఏంటంటే శాస్త్రి గారు, ఇరాన్ న్యూక్లియర్ తయారు చేస్తోంది, అణుబాంబులను తయారు చేస్తోంది అన్నటువంటి ఉద్దేశంతో అమెరికా బెండగమ్మంటే ఖమేనీ బెండ్ అవ్వలేదు. సో వాళ్ళ స్థావరాలను కూల్చేశారు. బట్ ఈ రోజు వస్తున్నటువంటి అప్డేట్ ఏంటంటే మేము మళ్ళీ తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, న్యూక్లియర్ మా యురేనియం మాకే ఉంది అన్నది, ఆ ఎన్రిచ్మెంట్ ఉందేమో అన్నటువంటి అనుమానం ప్రపంచం మొత్తం కనిపిస్తుంది. ఇందాక వీరరావు గారు కూడా అదే మాట